నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేది 5వ రోజు 7వ తారీఖు 10వ నెల 2024 సోమవారం నాడు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఆశ్వీజ శుద్ధ పంచమి. ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ చీరలో దర్శనమిస్తుంది. మరి అదేవిధంగా అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి. మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రం మనం ఒకసారి చెప్పుకుందాము. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం. శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీదేవులు కూడా 8 లక్షల అమ్మవార్లు ఉన్నారంట. శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. అంటే దారిద్ర లక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, సౌఖ్యలక్ష్మి, ఈ విధంగా 8 రకాల అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు లక్ష్మీదేవి అవతారాల్లో. లక్ష్మి అనగా ఇక్కడ డబ్బు అని కాదని ముఖ్యము. చక్కటి ఆరోగ్యం ఉందనుకోండి, అదే లక్ష్మీప్రదం. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుకుని అనుకోండి, అదొక లక్ష్మీప్రదం. మీ భార్య మీ మాట వింటుందని అనుకోండి, అది లక్ష్మీప్రదం. మీ సంతానం మీకు వింటుంది అనుకోండి, అది లక్ష్మీప్రదం. ఎన్ని డబ్బులున్నా మీ పిల్లలు మీ మాట వినకపోతే ఎందుకండి వ్యర్థం? ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కార్ల బిల్డింగ్లు ఉన్నా మీ భార్య మీ మాట వినకపోతే ఏ లక్ష్మీప్రదం అని? దారిద్ర్యం. కాబట్టి ఇక్కడ దరిద్ర లక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది. దరిద్రం ఎందుకు వస్తుందా అంటే ఎక్కడైతే నీటిగా ఉండదో అక్కడ దరిద్ర దేవత ఆవాహిస్తుంది. మీ ఇల్లు ఉందండి, పరిశుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీప్రదం. పరిశుభ్రంగా లేదనుకోండి, ఆ లక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒక బూజు ఉంది ఇంటి దగ్గర, ఖచ్చితంగా దరిద్రం ఉంటుంది అందులో. ఇల్లు ఊడ్చుకోలేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది, అక్కడ దరిద్ర లక్ష్మి వచ్చేసింది. కాబట్టి ఇంట్లో పనికిరాని వస్తువులు కానీ, పాత వస్తువులు కానీ, ఉల్లెబట్టడము, జల్లెడబట్టడము, ఇలాంటి అంతా కూడా తీసివేస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటి ఉంచుకుంటే ఆ ఇల్లు లక్ష్మీప్రదము, లేదంటే అలక్ష్మీప్రదము అని శాస్త్రం చెప్పబడుతుంది. మరి ఈరోజు మీరు లక్ష్మీదేవిని పూజించి ధనకనక వస్తువాహనాలతో పుత్ర పౌత్రాలతో సుఖంగా ఉండాలని చెప్తున్నాము. మరి 8 అమ్మవార్లందరూ కూడా మీకు సహకరించి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా అఖండ లక్ష్మి కలిగే విధంగా చక్కటి సంతానము, చక్కటి భార్య, చక్కటి పిల్లలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదము, కరుణా కటాక్ష మీ పైన ఉండాలని చెప్పి ముగిస్తున్నాము.